హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విఎంఎన్ గుంటూరు వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు సండే కదా, మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఏమేమి తయారు చేస్తారు ఇంట్లో, అంటే ఫుడ్ ఏమేమి ప్రిపేర్ చేసుకున్నారు? ఈరోజు నేనైతే చూపించిపోయే రెసిపీ అండి. చాలా సింపుల్గా, ఎప్పుడూ రొటీన్గా చేసుకునేది కాకుండా చాలా తక్కువ స్పైసెస్తో టమాటా రైస్ అండి. ఈ టమాటాలను నేను ఉడికించుకున్నానండి. అంటే టమాటాలు మునిగేదాకా వాటర్ పోసి ఉడికించుకున్న టమాటాలు, వీటి తోలు తీసేస్తారు. ఇట్లా తీసేసిన తర్వాత ఇట్లా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టుకున్న తర్వాత ఇది టమాటాలు ఉడకబెట్టంగా మిగిలిన నీళ్ళు నాకు 2 గ్లాసులు వచ్చినాయి. బియ్యం వచ్చేసరికి నేను 3 గ్లాసులు తీసుకున్నాను. గ్లాస్కి 1.5 గ్లాస్ కొలతతో టమాటాలు ఉడకబెట్టుకున్న నీళ్ళు 2 గ్లాసులు వచ్చినాయి. 2.5 వచ్చినాయి. మామూలు నీళ్ళు ఇంకొక 2 గ్లాసులు, అంటే 4 గ్లాసులు నీళ్ళు వేసి పక్కన పెట్టాను. అవి మరుగుతూ ఉన్నాయి. ఇటు టమాటా పేస్ట్ కూడా రెడీ చేసుకున్నాను. అంటే ఉడికించుకునే టమాటాలు తోలు తీసేసి ఆ టమాటాలోనే మనం ఎండుమిర్చి అవి కూడా వేసుకుని 4 ఉడికించుకోవాలి. అది పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను వేసింది బటర్ అండి. నేను కుక్కర్లో చేస్తున్నాను. ఫస్ట్ కొంచెం ఆయిల్ తీసుకుని అందులో బటర్ కూడా యాడ్ చేసేసి జీలకర్ర, అలాగే లవంగాయలు, చెక్క వేసి పచ్చిమిర్చి, పెద్ద ఉల్లిపాయలు ఇంతవరకు వేసి చక్కగా వీటిని కొంచెం ఫ్రై అవనివ్వండి. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత టమాటా ఇలా మనం ఉడికించుకున్న టమాటాని ఇలా పేస్ట్ చేస్తాం కదండి, ఇది పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. మనకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి చక్కగా ఇది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. రొటీన్గా తినేది కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి. చాలా టేస్ట్ బాగుంటుందండి. ఎప్పుడు బిర్యానీలు లేకపోతే పలావులే కాదు, ఇట్లా కూడా ట్రై చేయవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఏదైతే టమాటా మనం ఉడికించి పెట్టుకున్నాం కదా పేస్ట్ అండి, టమాటాలు, ఎండుమిర్చి, ఆ పేస్ట్ కూడా యాడ్ చేసేసి మనకి కొంచెం ఇట్లా ఆయిల్ చూసారా బయటకు వస్తుంది, ఇట్లా ఆయిల్ వచ్చేదాకా ఉడికించుకోండి. ఈ టమాటా పేస్ట్ కొంచెం మగ్గిన తర్వాత అందులోనే కొంచెం పసుపు, 1 స్పూన్ వచ్చేసరికి కారం కూడా యాడ్ చేసి, కారం అనేది మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇలా మనం అన్నీ కొంచెం స్పైసెస్ తక్కువ వేసుకుంటే ఇంట్లో పెద్దవాళ్ళైనా పిల్లలైనా తినొచ్చు. మనం ఎప్పుడన్నా మసాలా ఐటమ్స్ తిన్నప్పుడు కొంచెం కడుపులో ఏదైనా మంటగా అనిపిస్తుంది కదా, అలాంటి వాళ్ళు ఇట్లా మనకి తక్కువ మసాలాలతో చేసుకోండి, బాగుంటుంది. అంటే ఇందులో మనం గరం మసాలా, చికెన్ మసాలా అవన్నీ కూడా యాడ్ చేయొచ్చు. అదొక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. కానీ నేను ఇవాళ ఏం వద్దని లైట్గా మసాలా చేసుకోవాలనుకుంటున్నానండి, అందుకని ఇట్లా చేస్తున్నాను. ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేశాను. టేస్ట్ తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుని మొత్తం కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత మనకి వాటర్ అనేది బాగా మరిగిపోయినాయి కదా, వాటర్ కూడా ఇందులో పోసేసుకుని ఇట్లా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుని ఈ టైంలో మీరు ఉప్పు చూసుకోండి. అంటే రైస్కి తగినంత ఉప్పు ఈ వాటర్లో యాడ్ చేసుకోండి. ఎలా తెలుస్తుందంటే మనకి ఉప్పు కొంచెం ఎక్కువ అయిపోయినట్టు అనిపించాలి. నేను బియ్యాన్ని కూడా వడగట్టి పక్కన పెట్టుకున్నానండి. బియ్యం అంతా అయిపోయింది. అంటే నేను 3 గ్లాసులకి 4.5 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. అంతేనండి. చక్కగా కుక్కర్ పెట్టేసి ఒక 2 విజిల్ రానిచ్చి సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాల నుంచి ఆపేసుకోండి అంతే. మనకు ఆత్రం ఎక్కువ కదా, నేనైతే అది అయిపోయేదాకా కూడా ఆగలేదు. కుక్కర్ విజిల్ పైకి తీసాను. లేకపోతే ఇంకా పొడి పొడిగా బాగా కనిపించింది రైస్ అనేది. అయితే మొత్తానికైతే బాగా కుదిరిందండి. టేస్ట్ చాలా బాగుంది. చూసారు కదా, అంతే. వేడి వేడిగా టమాటా రైస్ రెడీ. దీన్ని మీరు గోంగూరతో కానీ పెరుగు చట్నీతో కానీ తినండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మరి తప్పకుండా ట్రై చేయండి. మీ పిల్లలందరికీ నచ్చిద్ది. ఎలా వచ్చిందో ఏంటో కూడా నాకు కామెంట్ చేయండి. చాలామంది ఇష్టంగా తింటారండి. ఒక్కసారి ఎక్కువగా మసాలాలు లేకుండా ఇలా తక్కువ మసాలాలతో పిల్లలకైనా ఇంట్లో పెద్దవాళ్ళకైనా చేసి పెట్టండి. చాలా బాగా నచ్చుద్ది. ఓకే అండి, మరొక మంచి వీడియోతో కలుస్తాను. అప్పటిదాకా వీడియోస్ చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను.